వెల్కమ్ టు టీ10. నేను రేవతి. పీల్చే ముందు ఒకసారి గాలిని కూడా తనిఖీ చేయరు, లేదా ఈ గాలిలో ఎన్ని రాజకీయాలో ఎన్ని అరాచకీయాలో అంటాడు అలిశెట్టి ప్రభాకర్. కానీ దీనికి స్వయంగా ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం కూడా మినహాయింపు కాదా అన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న సమస్య. తన నైతిక ప్రవర్తన నియమావళికి ఎన్నికల సంఘం ప్రతిపాదిస్తున్న సవరణలే ఈ సందేహానికి కారణం. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనలో ఎన్నికల సంఘం మార్పులు చేయడానికి పూనుకుంది. దేశంలో ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, అనుమానాలకు తావులేని విధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తుంటే వాటిని తుంగలోకి తొక్కుతూ కేంద్ర ప్రభుత్వం గోప్యతకే ప్రాధాన్యత ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియ మరింత రహస్యంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక రకంగా రాజకీయ పార్టీల హక్కులను హరించడమే అవుతుంది. దేశంలో ప్రజాస్వామిక విలువలను వమ్ము చేయడమే గాక రాజ్యాంగ వ్యవస్థల స్ఫూర్తిని కూడా దెబ్బతీస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశ చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో బాహటంగా బరితెగించి వ్యవహరించినవి కొన్నైతే అచ్చంగా చట్టబద్ధంగా చట్టం కోసమే చేస్తున్నట్టు నటిస్తూ చాప కింద నీరులా తమ పని చక్కబెట్టుకునేవి మరికొన్ని. ఎన్నికల నిర్వహణతో పాటు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, వీడియో రికార్డింగ్లను సామాన్య ప్రజలు తనిఖీ చేసేందుకు వీల్లేకుండా ఎన్నికల నిబంధనలలో సవరణలు తీసుకొస్తోంది. అధికార పక్షం కుట్రలు బయటకు రాకుండా చేసేందుకు ఈ నిషేధం విధించింది. ఇవన్నీ చూస్తుంటే ఈసీ తన స్వాతంత్రతను కోల్పోతుందని స్పష్టమవుతోంది. ఎలాంటి ప్రలోభాలకు, అనైతిక ప్రభావాలకు, అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా అత్యంత పారదర్శకంగా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘం బాధ్యత. కానీ అవాంఛనీయమైన రాజకీయ జోక్యాలతో ఎన్నికల సంఘం డూడు బసవన్నల తలాడించే వారితో నిండిపోతుంది. చివరికి ఎన్నికల్లో ఆ స్వేచ్ఛ, పారదర్శకతలే కొడిగట్టిన దీపాలవుతున్నాయి. మూడో దఫా మోడీ పాలనలో అది మరింత తీవ్రమై ఎన్నికల సంఘం అంటే ఏలిన వారి వ్యూహాలకు గుడ్డిగా తలాడించే కీలుబొమ్మగా మారింది. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ భారత సమాఖ్య స్ఫూర్తికి సమాధి కట్టే వివాదాస్పద జమిలీ ఎన్నికల అంశం ఇప్పటికే జేపీసీ ముందు ఉంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి ఈ సవరణకు ఉరుకులాడటం ఆశ్చర్యానికే కాదు, పలు అనుమానాలకు, ఆందోళనకు గురి చేస్తోంది. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని సందేహాస్పదం గావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఉన్న అంశాలే అనేకం అమలుకు నోచుకోవడం లేదు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాలను ఈసీ నియంత్రించలేకపోతుంది. ఎన్నికల్లో కుల మత విభజనలు, విద్వేషాలను అడ్డుకట్టు వేయలేకపోతుంది. నేర స్వభావం గల నేతలను పోటీ నుంచి నివారించలేకపోతుంది. తన నియంత్రణలోని అతిక్రమణలనే అడ్డుకోలేని ఎన్నికల సంఘం తాజా నిబంధనలకు ప్రయత్నించడం అవాంఛనీయం, రాజ్యాంగ విరుద్ధం. వీటన్నిటిని వదిలేసి ఏలిన వారి ఆలోచనలకు ఊడిగం చేయడానికి వ్యవస్థలు దిగజారితే అంతకన్నా విషాదమేముంటుంది? కేంద్ర సర్కార్ తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. భారతదేశ ఎన్నికల కమిషన్ కు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. దాని పనితీరును ప్రపంచ దేశాలు అనేక సందర్భాల్లో శ్లాఘించాయి. ఇంతటి గొప్ప నేపథ్యం ఉన్న ఎన్నికల కమిషన్ ను మోడీ ప్రభుత్వం తమ కనుసన్నల్లో పెట్టుకోవాలని చూడడం ప్రజాస్వామ్యానికి విఘాతం. ఈసీ విధుల్లో మోడీ ప్రభుత్వం జోక్యం మానుకోవాలి. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత పెళ్లు బిగుతుండడంలో సందేహమే లేదు. కేంద్రం వ్యవస్థలను లోబరుచుకొని దొడ్డిదారిన తన ప్రయోజనాలను సాధిస్తానంటే అది ఎలా సమంజసమవుతుంది? దీనికి వంత పాడితే వ్యవస్థల స్వతంత్రతకు విలువేముంటుంది? ఇప్పటికే కొన్ని అంశాల వలన ఈసీ తన ఔన్నత్యాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది. కాబట్టి వీలైతే సమాజంలో చైతన్యానికి పాటుపడాలే తప్ప గంగిరెద్దులా తలూపడం, ఏలికలకు వంత పాడటం వ్యవస్థకు తగని పని. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.